రాష్ట్రంలోని పారిశ్రామిక భూముల కోసం కాంగ్రెస్ పార్టీ హెచ్ఐఎల్టీపీ పేరుతో చేస్తున్న 5 లక్షల కోట్ల భూ కుంభకోణాన్ని ఎండగట్టేందుకు జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో పర్యటిస్తున్న భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెంట పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు కుత్బుల్లాపూర్లోని షాపూర్లో హమాలీలతో మాట్లాడుతున్న కేటీఆర్ ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేకానంద గౌడ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ షమీపూర్ రాజు మరియు ఇతర స్థానిక నాయకులు. మార్కెట్ వాల్యూ 1,00,000 గజం చెప్పాడు. 50 కోట్లు ఒక ఎకరం అంటే దగ్గర ఇప్పుడు చూస్తే మొత్తం 50,000 కోట్ల ఆస్తి. 50,000 కోట్ల ఆస్తి. ఇది కేవలం ఇక్కడ ఉండే కొంతమంది బడాబాబులు, పెద్దవాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళకి జస్ట్ 12,000 గజం ఉన్నదాన్ని 4,000 గజం ఇచ్చేస్తా అంటున్నారు. ఆ 4,000 గజం ఇచ్చేసి అపార్ట్మెంట్లు కట్టుకోండి, పరిశ్రమ తీసేసి కాలుష్యానికి అందరం వ్యతిరేకం. కాలుష్యం ఉండే పరిశ్రమలు హైదరాబాద్ లో ఉండాలా వద్దా అంటే తరలించాలి. మనం కూడా ప్రయత్నం చేస్తాం. తరలిస్తే ఎక్కడ తరలించాలా? మనం ఫార్మాసిటీ అని పెట్టాం. ఫార్మాసిటీ అంటే ఇక్కడ పరిశ్రమను అక్కడ తీసుకెళ్లాలి. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు, మీకు పిల్లలు ఉంటారు, స్కూల్స్ ఉంటాయి, అట్లాగే మీకు కావాల్సిన ఇక్కడ చిన్న వ్యాపారాలు, అవన్నింటినీ కూడా అక్కడ ఏర్పాటు చేసి తరలిస్తే పోతుంది, లేదా పోదు. కాబట్టి తరలించాలంటే కూడా మొత్తం వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఈయనేం చేస్తున్నాడు? ₹1,00,000 గజం ఉన్నదాన్ని కొంతమంది బడా సీట్లు 4,000 గజాన్ని వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళ అన్నదమ్ములకు, వీళ్ళ ఇక్కడ కాంగ్రెస్ లీడర్లకు బ్యాక్ ఎండ్ లో ఒప్పందాలు చేసి ఒక 10 తరాలకు సరిపడా ఆస్తిని కూడబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. హైదరాబాద్ లో మీ కుత్బుల్లాపూర్ ఒక పార్క్ కడదామంటే జాగలేదు. అన్న చెప్తున్నాడు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వచ్చు కదా, మరి మీకు ఇందిరమ్మ ఇండ్లు కడతా అన్నాడు. మరి ఇందిరమ్మ ఇండ్లు ఇందులో సగం తీసుకొని కట్టు ఎవడొద్దనండి. ఇందిరమ్మ ఇండ్లకు జాగలేదు. రోడ్డు వైడనింగ్ చేద్దామంటే జాగలేదు. పార్కింగ్ కి జాగలేదు. ఆఖరికి చచ్చిపోతే బొందలగడ్డకు జాగలేదు. ఇవన్నీ ఇట్లా పెట్టుకొని అపార్ట్మెంట్లు, మాల్స్ ఇష్టం ఉన్నట్టు కట్టుకొని నేను పర్మిషన్ ఇస్తాను. కరెక్ట్.